కాన్ఫరెన్స్లో ఉన్న ప్రియులందరికీ ప్రభుపేట వందనాలు. ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం. జనార్దన్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన మా ప్రియ పరులకు వందన మా తండ్రి, మీకు ఎలా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించడం తండ్రి. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడారయ్యా. ఎందుకో తండ్రి, మరొక దినము నూతన మాకు ఇచ్చారు ప్రభా. ఉదయ కాలాన్ని ప్రభా నీ సన్నిధిలో మేమందరం కలుసుకుని ఈ విధంగా ప్రభా నిన్ను స్తుతించుటకు, నిన్ను మహింపరచుటకు నాయన మీరు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. అయ్యా, ప్రతిదినం ఈ విధంగా మమ్మల్ని నీ సన్నిధిలో మమ్మల్ని తండ్రి కలుపుతున్నావయ్యా. మీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, నీ చిత్తం, నీ కృప నాయన ప్రభా మా జీవితాలకు నాయన మీరు చేసిన అనేకమైన మేలులను బట్టి ప్రభా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీరు చేసిన సహాయం తండ్రి మీకు వందనాలయ్యా. ఎన్నో మార్లు తండ్రి మమ్మల్ని తండ్రి విడిపించావు ప్రభా. బంధకాల నుంచి విడిపించారు ప్రభా. అయ్యా అయ్యా మీకు వందనాలయ్యా. నీ కృప, నీ ప్రేమ అయ్యా, నీ ప్రేమ గొప్పది నాయన తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. మమ్మల్ని పోషిస్తున్న దేవా మీకు స్తుతులు నాయన. మీ కృపలో భద్రపరచుకొని మీ చిత్తంలో నడిపించండి అయ్యా. అయ్యా ముందున్న సమయమంతే ప్రభా మీరు మాకు ఆశీర్వాదంగా చేయమని, నీ చిత్తంలో ప్రతి బిడ్డను నడిపించుకోమని, నీ సహాయం ఎల్లవేళలా మాతో ఉంచమని నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో నేను అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. సమయంలో దేవమ్మక్క గారు ఒక పాట పాడతారు. వందనాలు సార్. వినాలమ్మా. ప్రైజ్ లార్డ్ అంకుల్. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశన్నది. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశన్నది. తీరునా నా కోరిక చేరితే ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితే ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశన్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేరాలని నీ చిత్తం నెరవేర్చని. నీలాగే చేరాలని నీ చిత్తం నెరవేర్చని. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశన్నది. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశన్నది. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ఉపవాసములో కూర్చుండుటలో
నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దొరికి చేరాలని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దొరికి చేరాలని తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చింత తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చింత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో నిర్గమకాండము 14వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 14వ అధ్యాయం 2 భాగాలుగా చదువుకున్నాం. మొదటి 14 వచనాలు పిలిపు నగర్ చదువుతారు. 15 నుంచి చివరి వరకు బ్రదర్ సురేష్ బ్రదర్ చదువుతారు. బైబుల్ లేదన్న రూట్లో ఉన్నాయి కదా, సారీ గుర్తు రాలేదు. సురేష్ బ్రదరు పిటిసారి చదువుతారు. మొదటి 14 వచనాలు బెనిసార్ చదువుతారు, తర్వాత సురేష్ బ్రదర్ చదువుతారు. ఓకే సార్. ఓకే. నిర్గమకాండం 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నామండి. మరి యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహా హీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్ఫే ఫోను ఎదుటను దిగవలనే వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలులను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకొనెను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనను. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకీలాగు చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిది. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెలుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సే ఫోను ఎదుటనున్న పీహా హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మొగదమని ఐగుప్తుల మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు
చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మొగటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకు నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. సార్, థ్యాంక్ యూ సార్. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రోతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథం వలనను అతని గుర్రపు రోతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు. నేను అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహములకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయులు సేనకు ఇశ్రాయేళ్ల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలులో సముద్రం మధ్యము ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడల వలె నుండెను. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యము చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రము మీద తన చేయి చాపగా రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లేను గనక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్ర మధ్యమును ఐగుప్తీయులను నాశనం చేశాను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనకు కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలు ఆరిన నీళ్లను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరంలో చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. దేవుని పరిశుద్ధ థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో దైవజనులు వాక్యాన్ని అందిస్తారు. ఫిలిప్పన గారు వాక్య నిమిత్తమే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడు మా గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రాలు, శుద్ధి చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన రాత్రి అంతా ప్రభు మాకు సుఖమైన నిద్రించి ఈ ఉదయ కాలంలో తండ్రి, ఈ తెల్లవారుజాములో తండ్రి, ఈ గూగుల్ మీట్లో ప్రభా ఈ రీతిగా ప్రభా నేను ఆరాధించడానికి, నేను గణపరచడానికి, నేను మయపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇంతవరకు ప్రభా పాటలు పాడి నేను గణపరిచాము తండ్రి. అదేవిధంగా తండ్రి ఇక బైబిల్ స్టడీలో ప్రభా మీరు మాకు తోడుండి మీ కృప చూపించారు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అదే రీతిగా ప్రభా నీ ఆవాసన చిలువజాట మరుగుపరుచుకొని మాకు ఏ వాక్యం కావాలో నీ దాసం ద్వారా తండ్రి మాకు
బోధించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రము తండ్రి. ఒకవేళ వాక్యం మా హృదయం తట్టుకుంటే మేము సరి చేసుకునే సహాయం చేయండి ప్రభా. నీకు వందనములు స్తోత్రము తండ్రి. ఒకవేళ బలహీనమైతే మమ్మల్ని బలపరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ గూడు ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన మా రక్షణ యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన హృదయాలలో ఆయన నెమ్మదిని పొందుకోవడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి, స్వస్థత పొందుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు క్షమాపణ అన్నటువంటి దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. క్షమాపణ చూడండి, మొట్టమొదటగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చదువుతున్నాను. 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. మిత్రుడారా, మనం చదివినటువంటి వచనాల్లో 14వ వచనంలో ఈ విధంగా ఉంది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. గమనించారు ఈ మాటలు ఎలా ఉన్నాయో? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. సాధారణంగా పరిశుద్ధత అంటే మనము మన గురించి ఆలోచన చేస్తాము కానీ ఇతరుల గురించి ఆలోచన చేయము. అందరితో సమాధానము కలిగి ఉండుడి అంటే మనకు అర్థమవుతుంది. అంటే మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండాలి. గొడవలొద్దు, లేకపోతే పగలొద్దు, ద్వేషాలు వద్దు. ఇటువంటివి ఈజీగా అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాట చూడండి, అందరితో సమాధానమును, అంత మాత్రమే కాదు, పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అంటే ఈ సంబంధ బాంధవ్యాలు పరిశుద్ధతతో కూడుకొని ఉండాలి. పరిశుద్ధత అనేది దేవుని స్వభావం. మిత్రులారా, దేవుని స్వభావమునకు తగిన రీతిగా సంబంధ బాంధవ్యాలు ఉండాలి. అది అయితే దేవుని స్వభావంలో నేను ఈరోజు హైలైట్ చేయాలి అనుకుంటుంది ఏంటంటే క్షమాపణ. మనము ఈ డీప్ స్టడీలోకి వెళ్లే ముందు మొదటగా చూడండి, క్షమాపణ అంటే ఏంటి, లేకపోతే ఇతరులతో సమాధానం కలిగి ఉండడం అంటే ఏంటి, ఇతరులతో పరిశుద్ధత కలిగి ఉండడం అంటే ఏంటి? చూడండి, క్షమించడము అంటే ఇతరులు చేసినటువంటి దానిని కరెక్ట్ అని చెప్పడం కాదు. అందుకనే యోహాను రాసినటువంటి పత్రికలో, అది 3వ పత్రిక అనుకుంటాను, భక్తుడైనటువంటి యోహాను 2 విషయాలు మాట్లాడతాడు.
ఒకసారి యోహాను రాసినటువంటి పత్రిక వెళ్దాం రండి. 3వ పత్రిక. చాలా దినాల క్రితం ఈ వచనం చూసాను, అక్కడే ఉందనుకుంటాను. ఇది మొదటి వచనం చూడండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. సత్యమును బట్టి ప్రేమించు, ఆ మాటలు గమనించండి. సత్యము, ప్రేమ అన్నటువంటి మాటలు గమనించండి. అదేవిధంగా 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరుడు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. తర్వాత, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఈ సత్యము అన్నటువంటిది ఎన్నిసార్లు ఈ యొక్క మాటల్లో చెప్పబడిందో చూడండి. తర్వాత 6వ వచనంలో, వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. మరలా ప్రేమ ఇక్కడ. ఆ తర్వాత మీరు చూస్తే 8వ వచనంలో, మనము సత్యమునకు సహాయకులమవునట్టు అన్నటువంటి మాట ఉంది. అంటే ఈ యొక్క చదివినటువంటి నేను 8 వచనాల్లో అక్కడక్కడ కొన్ని చదివాను. సత్యము, ప్రేమ, సత్యము, ప్రేమ, ఈ పదాలు ఎప్పుడు కూడా ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ప్రత్యేకంగా యోహాను భక్తుడు ఈ పదాలు ఎక్కువగా ఉపయోగించాడు. మిత్రులారా, సత్యం ఎంత ఇంపార్టెంటో ప్రేమ అంతే ఇంపార్టెంటు. ప్రేమ ఎంత ఇంపార్టెంటో సత్యం కూడా అంతే ఇంపార్టెంటు. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. సత్యము, ప్రేమ ఈ రెండు కూడా కలిసి ఉండాలి. ఉదాహరణకి దాని రిలేషన్షిప్ ఈ విధంగా నేను వివరిస్తాను చూడండి. ఒక తల్లి, ఒక కొడుకు ఉన్నారు. తల్లి కొడుకుని ఎంతో ప్రేమిస్తుంది. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి ప్రేమ బిడ్డల పని ఎంతో గొప్పగా ఉంటుందన్నమాట. అయితే తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుంది. కుమారుడిలో ఏదైనా ఒక లోపం చూసినప్పుడు, కుమారుడు ఒక తప్పు చేస్తున్నాడు అని చూసినప్పుడు, తల్లి దాన్ని గద్దించకపోతే, నేను నా కుమారుణ్ణి ప్రేమిస్తున్నాను కదా, కాబట్టి వాడు తప్పు చేసినా కానీ నేను క్షమించను, నేను చెప్పలేను, నాకు చేతగాదు, నా కొడుకు బాధపడతాడు అని ఆలోచించి తప్పును కానీ సరిదిద్దకపోతే ఒక రోజుకు ఆ కుమారుడు పతనం అవుతాడు. నీకు ప్రేమ ఉంది, నీ కుమారుడని, కానీ ఎక్కడ నా కుమారుడికి నాయనా ఇది తప్పు, నువ్వు సరిచేసుకోరని చెప్తే బాధపడతాడో అని చెప్పి నీ కుమారుణ్ణి నువ్వు సరిదిద్దకపోతే వాడు పతనమైపోతాడు. అప్పుడు నీకు కలిగే వేదన చాలా తీవ్రంగా ఉంటుంది. అదే గాని మొదటి నుంచి తప్పులు సరిచేస్తూ ఉంటే ఆ చిన్న వేదన మేలు, తుదకది సంతోషానికి దారితీస్తుంది. కాబట్టి నువ్వు ప్రేమించాలి, ప్రేమతో పాటు సత్యాన్ని కూడా నీ పిల్లలకు నువ్వు చెప్పాలన్నమాట. అది కేసు 1 అనుకోండి. మరొక కేసు ఏంటంటే, కొంతమంది ఉంటారు, వారు సత్యం ఇష్టపడతారు, సత్యాన్ని ఇష్టపడతారు, కానీ వారిలో ప్రేమ లేదనుకోండి, అది చాలా ఇబ్బంది. ఉదాహరణకి తండ్రిని ఆలోచించండి. ఒకవేళ కొంతమంది తండ్రులు కుమారులను గద్దిస్తూ ఉంటారు, అంటే సత్యాన్ని కలిగి ఉండాలని గద్దిస్తూ ఉంటారు. అయితే తండ్రి నుంచి తగినటువంటి ప్రేమను గాని కుమారుడు చూడకపోతే తండ్రి చెప్పే ఆ సత్యాన్ని కుమారుడు అంగీకరించలేడు. ఎందుకంటే మా నాయన ఎప్పుడు నన్ను గద్దిస్తుంటాడు, మా నాయన ఎప్పుడు ఇది తప్పురా అది ఒప్పురా అని చెప్తుంటాడు, అంత ప్రేమ చూపించినోడు కాదు అని చెప్పి తండ్రి చెప్పేది సత్యమే అయినప్పటికీ ప్రేమ లేనందు వలన కుమారుడు తండ్రి చెప్పేటువంటి ఆ సత్యాన్ని అంగీకరించడు. ఇది జీవితంలో వాస్తవం మిత్రులారా. మనము ఒకరిని ప్రేమించకపోతే మనం చెప్పే సత్యమునకు విలువ లేదు. ఉదాహరణకి దేవుని ప్రేమను చూడండి.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక అందరినీ పరలోక రాజ్యమునకు తీసుకొనెను అని ఉందా? లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఎందుకు? సత్యం ఏంటంటే మనం పాపులము, మన పాపాలకు మూల్యం చెల్లించాలి. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక మనలో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని చెప్పి తన ఏకైక కుమారుణ్ణి మనకిచ్చాడు మిత్రులారా. ఎందుకంటే ఆయన సిలువలో చనిపోవాలి, మన పాపములకు మూల్యం చెల్లించాలి, మనకు క్షమాపణ అనుగ్రహించాలి, నీతి వస్త్రాన్ని అనుగ్రహించాలి. ఆ విధముగా మనము ఆయన ప్రేమలోనికి ప్రవేశించాలి. చూసారా? కాబట్టి సత్యము, ప్రేమ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. నేను దాదాపుగా మేబీ ఇది ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ 2009 మరి నేను అప్పుడు వెల్లూరులో ఉన్న తమిళనాడులో, ఇంకా పెళ్లి కూడా కాలేదు. జాన్ కర్సన్ గారని చెప్పి అమెరికన్ బోధకుడు జాన్ కర్సన్ గారు, ఆయన టీచింగ్స్ బాగా రెగ్యులర్గా బైబిల్ కామెంటరీ అంటే ఆడియో అనమాట వింటూ వచ్చేవాడిని. ఆయన యోహాను రాసినటువంటి పత్రికలు ఆయన చెప్పేటప్పుడు నేను నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు 2 విషయాలు చెప్పాడు. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటాయి. ట్రూత్ వితౌట్ లవ్ ఈజ్ హెల్ప్లెస్. అది మొదటి స్టేట్మెంట్. ట్రూత్ వితౌట్ లవ్ అంటే ప్రేమ లేని సత్యము సహాయం చేయలేదు. నీ దగ్గర సత్యం ఉంది కానీ ప్రేమ లేదు అంటే ప్రేమ లేని సత్యం పనికిరాదు. నువ్వు ప్రేమించటం లేదు కాబట్టి నువ్వు చెప్పే ఆ సత్యం జనాలకు ఎక్కదు. అది మొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏంటంటే లవ్ వితౌట్ ట్రూత్ ఈజ్ డేంజరస్. అంటే ప్రేమ ఉంది, సత్యము లేని ప్రేమ అన్నమాట. సత్యము లేని ప్రేమ ప్రమాదకరమైనటువంటిది. నీ దగ్గర ప్రేమ ఉంది కానీ నీ పిల్లలను సరిచేయటం లేదు, చివరికి నీ పిల్లలు పతనం అయిపోతారు, ప్రమాదంలో పడిపోతారు. ఏం ఉపయోగం అటువంటి ప్రేమ? అందుకనే లవ్ మస్ట్ బి విత్ ట్రూత్. ప్రేమ అన్నటువంటిది సత్యమును కలిగి ఉండాలి మిత్రులారా. కాబట్టి ఈ సందర్భంలో ఆ సమాధానము, పరిశుద్ధత మనం ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివాం కదా, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సాధారణంగా పరిశుద్ధత అంటే మనం ఏమంటామంటే మనంతటి మన వరకే పాపము లేకుండా ఉండాలి అనుకుంటాం. అయితే అంత మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుడి. పరిశుద్ధత అనేది ఇప్పుడు నేనున్నాను, నా సహోదరుడు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. మీతో నాకున్నటువంటి సంబంధ బాంధవ్యాలలో పరిశుద్ధత ఉండాలి. సమాధానం ఏ విధంగా ఉందో అదే విధంగా పరిశుద్ధత కూడా ఉండాలి. ఈ పరిశుద్ధలో అనేక ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా విషయాలని మనం చాలా డిస్కస్ చేయొచ్చు. అయితే ఈ పరిశుద్ధతలో ఒక విషయము, ఉన్నతమైనటువంటి విషయం ఏంటంటే క్షమాపణ. అందుకని ఈ మధ్యలో ఒక మాట ఉంది చూడండి, ఈ 15వ వచనంలో, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రుడైపోవుదురేమో అనియు. చేదైన వేరు ఏదైనా మొలిచి అనేకులు అపవిత్రుడైపోవుదురేమో. అనేకులు చూడండి, ఒక్కొక్కసారి చేదైన వేరు ఏదైనా కావచ్చు. చేదైన వేరు అంటే ఎన్నైనా చెప్పొచ్చు మనం. అయితే ఆ చేదైనటువంటి వేరులలో ఒక వేరు ఏంటంటే క్షమించలేకపోవడము, లేదా మరొక రకంగా చెప్పినట్టు ద్వేషించడము, అసహ్యించుకోవడము, తిరస్కరించుకోవడము. దీనివలన ఏమవుతుందంటే నువ్వు ఇప్పుడు ద్వేషించే నేను అపవిత్రుడినవుతాను. అదేవిధంగా ఈ ద్వేషము సహవాసములో 10 మందికి ప్రాకి వాళ్ళు కూడా అపవిత్రులైపోతారు. ఎందుకంటే వాళ్ళు ప్రాకడం అంటే ఏంది, అది వాళ్ళు కూడా అంటుకుందంటే వాళ్ళు కూడా ద్వేషిస్తారు ఎవరినో ఒకరిని. అప్పుడేమో అందరూ అపవిత్రులే. దానివలన ఏమైంది? అందుకని ఆ 15వ వచనం ప్రారంభంలో ఉంచండి, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. ఎవరైతే ఈ రకంగా చేదైన వేరు వలన అపవిత్రమవుతారో వారికి దేవుని కృప అందదు. అంటే ఒక స్టార్టింగ్లో అందదని కాదు, స్టార్టింగ్లో అందుతూ ఉంటుంది. దేవుడు చెప్తూ ఉంటాడు, ఓ ధనరాజు ప్రేమించు, ఓ ధనరాజు క్షమించు, ఓ ధనరాజు ద్వేషించుకో.
అని చెప్తూ ఉంటాడు దేవుడు. నేను అది వినాలి, అది విని వెనక్కు రావాలి. లేదంటే ఏమవుతుందంటే నేను అలానే ముందుకు పోతూ ఉంటే ఒక రోజుకి దేవుని కృపను పొందుకోలేకుండా అయిపోతాను. అది దేవుడు కృప ఇవ్వక కాదు, కృపను పొందుకునే దాని నుంచి నేను బయటకు వస్తున్నా. నా వలన నేనే ఆ రకంగా బయటకు వచ్చేస్తున్నాను మిత్రులారా. అర్థమైంది కదా? కాబట్టి మనము చేదైన వేరు ఏదైనా ఉన్నదేమో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మొట్టమొదటిది. రెండవది వచ్చేసి అందరితో సమాధానం ఉన్నదా? నేను బయట వాళ్ళ గురించి మాట్లాడటంలా, మన సహవాసంలో ఉన్నవారి గురించే. అందరితో నాకు సమాధానము ఉన్నదా? మొదటిది. రెండు, అందరితో నాకు పరిశుద్ధత ఉన్నదా? ఇది మిత్రులారా. కాబట్టి ఈ యొక్క సందర్భంలో క్షమాపణ గురించి మనం ఆలోచన చేయాలి. చూడండి, క్షమాపణ ఒక వ్యక్తిని క్షమించడం అంటే వాడు చేసిన తప్పులను కరెక్ట్ అని చెప్పడం కాదు నా ఉద్దేశం. ఇప్పుడు నాలో తప్పు ఉంటే తప్పును తప్పనే చెప్పాలి. అదే కదా ఇందాక చెప్పింది, ప్రేమ సత్యము రెండు కలిసే ఉండాలి. కాబట్టి క్షమించడం అంటే మీరు తప్పు చేసినా కానీ అది కరెక్ట్ అని చెప్పడం కాదు, అది ప్రేమించడం, అది క్షమించడం కాదు. క్షమించడం అంటే ఏంటంటే మొట్టమొదట నాలో ఉన్నటువంటి విషాన్ని తొలగించడం. నాలో ఉంది విషం. ఇప్పుడు నేను క్షమించలేకపోతున్నాను అంటే ఏంటి? నేను క్షమించలేకపోతున్నానంటే నేను ద్వేషిస్తున్నానని అర్థం. కొంతమంది అంటారు, నాకు ద్వేషము లేదండి, నాకు ప్రేమ లేదండి. అట్లా లేదండి. నువ్వు ప్రేమించడం లేదు, నువ్వు క్షమించడం లేదు అంటే, క్షమించడం లేదు అంటే నీలో ద్వేషం ఉంది అంతే. కాబట్టి నేను క్షమిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే నాలో ఉన్నటువంటి విషాన్ని తొలగిస్తున్నాను. కాబట్టి చూడండి మిత్రులారా, మనము ఎవరినైనా సరే క్షమించకపోతే వాస్తవంగా జరిగేది ఏంటంటే వాళ్ళు పతనం అవరు. ఇప్పుడు నేను ఎవరినన్నా క్షమించకపోతే, నేను పలానా వ్యక్తిని క్షమించలేదనుకోండి, ఆ వ్యక్తి పతనం అవడు. పతనం అయ్యేది నేను. ఎందుకంటే విషయం ఎవరిలో ఉంది? నాలో ఉంది. ఈ విషయాన్ని చాలా సున్నితంగా మనం ఆలోచన చేయాలి. మనం అనుకుంటాము, నేను ఆ వ్యక్తిని క్షమించను, దాని వలన ఆ వ్యక్తికి చాలా ప్రమాదము. ఆ వ్యక్తికి ప్రమాదమో కాదో దేవుడు చూసుకుంటాడు. ఓ ధనరాజు, నువ్వు క్షమించకపోతే నువ్వు పతనం అవుతావు. ఎందుకంటే నువ్వు క్షమించడం లేదంటే నీలో విషం ఉంది. విషాన్ని ఎంతకాలం నీలో పెట్టుకోగలవు? ఆలోచన చేయి. గమనించండి మిత్రులారా. కాబట్టి క్షమించుట అంటే ఏంటంటే మనము విషాన్ని మనలో నుంచి తొలగిస్తున్నాము, లేదంటే ఆ విషం మనల్ని చంపేస్తుంది. నేను ఒక ఉపమానం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మత్తయి సువార్తకు రండి ఒక్కసారి. మత్తయి సువార్తలో 18వ వచనము, 18వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, వచనాలు ఒక్క నిమిషం నేను చూస్తున్నాను. యాక్చువల్గా 21 నుంచి చదవటమే మంచిది మిత్రులారా. వచనాలు ఎక్కువ ఉన్నా కానీ చదువుతాను. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలను? ఎన్నిసార్లు క్షమించాలి? 7 మారులు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లన్నాడు, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. అంటే దాని అర్థమైంది, అది యూదుల యొక్క భాషలో 70 ఏళ్ల మారులు అంటే అర్థం ఏంటంటే ఇంకా నువ్వు అసలు లిమిట్ లేదు, నువ్వు క్షమిస్తూనే ఉండాలి, ఎన్నిసార్లైనా క్షమించాలి. ఎందుకు ఎన్నిసార్లైనా క్షమించాలి? ఎందుకంటే నీలో నువ్వు విషాన్ని పెట్టుకోకూడదు. విషం నువ్వు తాగితే నువ్వు చేస్తావు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు నేను అడిగాను, సింపుల్గా వేరే భాషలో చెప్తాను. నేను ఒక గ్లాసులో విషం తీసుకొచ్చానండి. నేను ఒక గ్లాసులో విషం తీసుకొచ్చి సురేష్ దగ్గరకు వచ్చా. సురేష్, విషం తాగు అన్నా. సురేష్కి చెప్పాను, సురేష్ ఇది విషం తాగు అంటే సురేష్ వద్దన్నా అన్నాడు. ఒకటోసారి, రెండోసారి సురేష్ విషం తాగు అన్నా. సురేష్ మరలా వద్దన్నాడు. ఇప్పుడు సురేష్ అడుగుతాడు, ఎన్నిసార్లు నేను వద్దనాలి?
ఈ అన్న ధనరాజుని విషం గ్లాసు తీసుకొచ్చాడు నా దగ్గరికి, తాగు అంటున్నాడు. నేను ఒకసారి వద్దన్నాను, 2 సార్లు వద్దన్నాను, 3 సార్లు వద్దన్నాను, 4 సార్లు వద్దన్నాను, 69 సార్లు వద్దన్నాను, 70వ కూడా తీసుకొచ్చాడు. సరే 70వ తెస్తే ఏం చేస్తావు? తాగుతావా? తాగితే చేస్తావు. కాబట్టి 70 సార్లు కాదు, 700 సార్లు కాదు, 7 కోట్ల సార్లు కాదు, లెక్కలేని సార్లు తెచ్చిన ప్రతిసారి నువ్వు వద్దు అనాలి. వద్దు అంటే నువ్వు బ్రతుకుతావు, లేదు తాగుతానంటే చేస్తావు. అది ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి మనం. క్షమాపణ కూడా అంతే. పేతురు అడుగుతున్నాడు ప్రభుని, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు? 70 సార్లా, 100 సార్లా, 1000 సార్లా? ప్రభు అన్నాడు 70 ఏళ్ల మారుడు. అంటే దాని అర్థం ఏంటంటే అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ టైమ్స్. లేదు అంటే నువ్వు చేస్తావు. ఎందుకంటే అది విషం. ద్వేషం అన్నది విషం, క్షమించలేకపోవడం అన్నటువంటిది విషం మిత్రులారా. నేను ఆ ఉపమానం చదువుతాను చూడండి. 23వ వచనం నుంచి చదువుతున్నా. కావున పరలోక రాజ్యము తన దాసుడు యొద్ద లెక్క చూచుకున్న కోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబెడను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడలో ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లుతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వారి గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. అందుకు వారి తోడు దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వారిని వేడుకొనను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వారిని చెరసాలలో వేయించెను. కాగా వారి తోడు దాసుడు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదెంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసును కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్యున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునెను. చూడండి, చివరికి ఏమైంది? ఈ దాసుడు విస్తారమైన అప్పు క్షమించబడింది. ఇప్పుడు ఈ దాసుడు అవతలకు పోయి ఇతనికి అప్పున్నటువంటి వేరొక వ్యక్తిని క్షమించకపోతే ఏమైంది? తుదకు ఇతనే పతనం అయిపోయాడు. అంటే దాని అర్థం ఇతనిలోనే ఆ విషము ఇతన్ని చంపేసింది. యజమానుడే ఇతనికి వ్యతిరేకమైపోయాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడలా. హృదయపూర్వం. అందుకనే నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, సాధారణంగా మన క్షమాపణ ఎలా ఉంటుందంటే, నేను నిన్ను క్షమించాను, అయితే ఇక మీదట నీ ముఖం నాకు చూపించుకో. నేను నిన్ను క్షమించాను, అయితే ఇక మీదట నీ ముఖం నాకు చూపించుకో. అదేం క్షమాపణ? ఈ లోకంలో అది సాధ్యం. ఈ లోకంలో చాలామంది వాళ్ళు క్షమించినప్పుడు వాళ్ళు ఉపయోగించే మాటే ఇది, పోరాపో, ఇక నీ ముఖం నాకు చూపించుకో. కానీ దేవుడు కోరుకునే క్షమాపణ అది కాదు. మనం ఎవరినైతే క్షమిస్తామో వాళ్ళ ముఖాన్ని మనం తేటగా చూడాలి, వాళ్ళు కూడా మన ముఖాన్ని తేటగా చూడగలిగి ఉండాలి. మిత్రులారా, క్షమించలేకపోవడం అన్నటువంటిది అది విషాన్ని మనం త్రాగుతున్నట్టే. దేవుడు మన విస్తారమైన పాపములు క్షమించాడు. ఎన్నిసార్లు క్షమించాడో! నా విధేయతను నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా, దేవ నాకు ఇంత సత్యం చెప్పావు కదా. పోయిన ఆదివారం కూడా చెప్తున్నాను, తీర్పు ఎలా ఉంటుందంటే మనకి ఎంత సత్యం వెల్లడించబడిందో అంత సత్యాన్ని బట్టి తీర్పు ఉంటుంది. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రశ్నించేటప్పుడు లేదా నన్ను ప్రశ్నించేటప్పుడు నీకు నాకు తెలియని విషయాల గురించి ప్రశ్నించడు. తెలియని విషయాల గురించి ఆయన అడిగితే మనం అంటాం, ప్రభువా నాకు తెలియదు కదా ప్రభువా అంటాం. కాబట్టి తెలియని విషయాల గురించి ఆయన ప్రశ్నించడు, నీకు నాకు తెలిసిన విషయాల గురించే ప్రశ్నిస్తాడు. ఓ ధనరాజు, ఈ వాక్యం నీకు అర్థమైంది కదా, మరి ఇట్లా జీవించావా? ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నీకు ఎంత సత్యం వెల్లడి చేయబడిందో
అంతే ఆయన ప్రశ్నిస్తాడు. చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ మా పూర్వీకులు యేసయ్యను నమ్ముకోకుండా చచ్చిపోయినారు, వాళ్ళు ఇప్పుడు పరలోక రాజ్యం పోతారా, నరకం పోతారని చాలా మంది అడుగుతుంటారు. మిత్రులారా, మనుషులమైన మనము ఇంతగా కలవరపడుతుంటే అయ్యో వాళ్ళ రక్షణ ఎలా అని మనం ఇంతగా ఆలోచిస్తే దేవుడు మనకన్నా గొప్పగా వారి గురించి ఆలోచించడా? ఒక్కొక్కసారి దేవుని కన్నా కూడా మనమే మన పూర్వీకుల గురించి ఎక్కువ బాధపడేవారిగా, ప్రేమించేవారిగా మనం చూపిస్తూ ఉంటాం. పొరపాటు. మన పూర్వీకులకి యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియకపోయినప్పటికీ దేవుడైతే కొంత సత్యాన్ని ప్రతి మనిషికి వెల్లడ చేశాడు. వారికి ఎంత సత్యం తెలిసిందో దాని వెలుగులోనే తీర్పు ఉంటుంది మిత్రులారా. వారికి తెలియని విషయాలలో తీర్పు ఉండదు, తెలిసిన విషయాల్లోనే. అయితే ఈరోజు మనకు తెలిసిన విషయం ఏంటి? దేవుడు నా విస్తారమైన పాపాలు క్షమించాడు. క్షమించాడు కాదు, కేవలము క్షమిస్తూనే ఉన్నాడు. దినదినము నేను చేసే తప్పులు, అనేక విషయాల్లో తప్పిపోతున్నాను. మాటల్లో తప్పిపోతున్నాను, ఆలోచనల్లో తప్పిపోతున్నాను, క్రియల్లో తప్పిపోతున్నాను. దినదినము ఆయన క్షమిస్తూ, ఆయన సహాయం చేస్తూ, ఆయన లేపుచు, ఆయన కట్టుచు, ఆయన తన సారూప్యంలోనికి మారుస్తూ వస్తున్నాడు. ఇది ఎవ్రీడే ప్రాసెస్. ఇదేదో ఒకప్పుడు క్షమించాడు నేను ఇంకా పర్ఫెక్ట్ అయిపోయినాను కాదు. కాబట్టి మిత్రులారా, క్షమాపణ అన్నటువంటిది మరలా జ్ఞాపకం ఉంచాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏ మాదిరి చూపాడు? ఆయన ఎంత భయంకరమైన శ్రమలు పెట్టారండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు సిలువపైన? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. ఆ మాటను రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి వచ్చేసి, నిజంగా వాళ్ళకి తెలియదా వాళ్ళు ఏం చేస్తున్నారో? వాళ్ళకి తెలియదా? వాళ్ళకు తెలుసు. వాళ్ళంత క్రూరంగా ఆయన ఎడల ప్రవర్తిస్తున్నారో తెలుసు. అన్యాయముగా ఆయన అరెస్ట్ చేశారనే విషయం వాళ్ళకు తెలుసు. తీర్పు జరగకూడని సమయంలో తీర్పు జరిగిందని వాళ్ళకు తెలుసు. ఎన్ని తెలుసు ఒక ప్రక్క. రెండో ప్రక్క చూస్తే ఆయన దేవుని కుమారుడు అన్న విషయం వాళ్ళకు తెలియదు. కాబట్టి ఒకవైపు నుంచి చూస్తే వాళ్ళకు తెలుసు ఆయన వాళ్ళు చేసేది అన్యాయం అన్న విషయం వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఈయన దేవుడని, ఈయన దేవుని కుమారుడని, ఈయనే మెస్సియా అన్న విషయం వాళ్ళు గ్రహించుంటే చేసేవాడు కాదు. ఈ విషయాన్ని పేతురు గారు అపోస్తల కార్యాల్లో చెప్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్ని ఎరిగారు. వాళ్ళకి ఏమి తెలుసు, వాళ్ళకి ఏమి తెలియదు. ఈ రెండింటినీ ఆయన చూశాడు. చూసి ఆయన అన్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. కాబట్టి మిత్రులారా, క్షమాపణ అన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనకు చూపినటువంటి మాదిరి. క్షమించుటలో ఏమవుతుందంటే, ఆ క్షమించుట ద్వారా ఆయన మనకు జీవం ఇస్తున్నాడు. అంటే క్షమాపణ అన్నటువంటిది జీవము ఇచ్చు మార్గము. జీవము, ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. జీవమునకు వ్యతిరేకం ఏంటి? మరణము. అంటే క్షమించుట జీవమైతే క్షమించకపోతే అది దేనికి దారితీస్తుంది? అది దేనికి సూచన? మరణము. అయితే మన విషయంలో మిత్రులారా, మన విషయంలో మనము ఎవరినైనా సరే క్షమించకపోతే మనలో మనం విషం పెట్టుకున్నట్టే. ఆ విషానికి పతనమైనది ఎదుటి వాళ్ళు కాదు, విషం ఎవరిలో ఉంటే వాళ్ళే చచ్చిపోతారు, పతనమైపోతారు. కాబట్టి మిత్రులారా, ఈ ఉదయకాలాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరినైనా సరే, ఏ విషయంలోనైనా సరే, ఎటువంటి పనైనా సరే మనము క్షమిద్దాము. ఎందుకంటే క్షమించుట వలన మనలో ఉన్నటువంటి ఆ విషయాన్ని తొలగిద్దాము. తద్వారా నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యమును పొందుకుంటాము. నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, డాక్టర్స్ చాలా మందికి కలిగే రోగాలకి చాలా రీసెర్చ్ జరిగింది. రోగాలకి కారణం ఏందో తెలుసా? అందరి విషయం కాదు, కానీ చాలాసార్లు రోగానికి కారణం ఏంటంటే మనం క్షమించలేకపోవటం, ద్వేషించటం. మనం ద్వేషించి తుదకేమైందంటే అది ఒక రోగంగా, ఒక క్యాన్సర్ లాగా తయారైతే. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి క్షమించకపోతే మనకే ప్రమాదం. అదే అందుకని దాని విషయమని చెప్పింది. అదొక భయంకరమైన, కరోనా కన్నా భయంకరమైన వైరస్ అది. కరోనా కన్నా మందు దొరికింది కానీ దీనికి దొరకదు. చూడండి, లోకంలో దొరకదు, కానీ దేవునిలో దొరుకుతుంది, యేసయ్య ప్రేమలో దొరుకుతుంది. కాబట్టి మిత్రులారా, దేవుడు మన విస్తారమైన పాపాలు క్షమించాడు కాబట్టి
మనం కూడా మన ఎదుట మన సహోదరులను అందరినీ క్షమించి అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉందాం. అది మనం చదివిన వాక్యం. అప్పుడు సమాధానం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. నీలో ద్వేషము ఉంటే పరిశుద్ధత ఉండదు, అపవిత్రత ఉంటుంది. అదే ఆ చేదైనటువంటి వేరు. కాబట్టి నీలో ద్వేషము ఉంటే అది చేదైన వేరు నీలో ఉన్నట్టే. నీ నుంచి ఆ వేరు ఇతరులకు ప్రాకుతుంది, ఇతరులు కూడా అపవిత్రులైపోతారు. అది తుదకి ఏమవుతుంది? మనం చదివాం కదా, దేవుని కృపను పొందుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. అది చాలా భయంకరం కదా. దేవుని కృపను పొందుకోలేకపోవడం భయంకరమైన పరిస్థితి కదా. కానీ మనలో ప్రతి ఒక్కరికి దేవుని కృప అనుదినం అవసరం మిత్రులారా. కాబట్టి ఈ విషయాలను గ్రహించడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సమృద్ధైన కృపను గ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మై గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.